గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు సంస్కృత సంధుల్లో అచ్ సంధుల గురించి తెలుసుకుందాం. అచ్ సంధులు అచ్ సంధులు అని, హల్ సంధులు అని ఉంటాయి. ఇంకా విసర్గ సంధులు, ప్రకృతి భావ సంధులు కూడా ఉంటాయి. సరే, వర్ణమాలలోని అచ్చులు ఏవైతే ఉన్నాయో, అచ్చులంటే అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఐ ఓ ఔ అనేవి అచ్చులు. ఇందులో హ్రస్వమైనటువంటి ఏ ఓ అనే రెండు వర్ణాలు సంస్కృతంలో ఉండవు కాబట్టి వాటిని కుండలీకరణంలో సూచించడం జరిగింది. ఈ అచ్చులకు మధ్య జరిగే సంధిని, అంటే అచ్చులకు అవే ఒక అచ్చు ఉంది అంటే దానికి అదే అచ్చు పరమైనప్పుడు ఏం సంధి అవుతుంది, ఒక అచ్చునకు వేరే అచ్చు పరమైనప్పుడు ఏం సంధి అవుతుంది అనేవే ఈ సంధులు. ఈ అచ్చులని అక్ ఏచ్ అని కూడా స్థూల విభాగం చేయవచ్చు. అక్ అంటే అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు అనేవి. అకారం అన్న అ ఆ అని, ఇకారం అంటే ఇ ఈ అని, ఉకారం అంటే ఉ ఊ అని, రుకారం అనే మాటకు రు రు అని అర్థం. అకారంలో హ్రస్వమైన ఆ ఉంది, దీర్ఘమైన ఆ అనే వర్ణము ఉంది. ఇట్లా ఈ నాలుగు ఇట్లలో ఉన్నాయి. ఇక ఏచ్ అనంటే ఏఐ ఓ ఔ అనే వాటికి ఏచ్ అని పేరు. అచ్ సంధుల్లో మీరు సవర్ణం అసవర్ణం అనేటువంటి మాటల్ని కూడా వింటారు. సవర్ణం అంటే సమానమైన వర్ణం అన్నట్టు. స అంటే సమానమైన వర్ణం అని. సమానమైన వర్ణం అంటే దేనికి ఏది సమానం అంటే అకారం అన్నప్పుడు మనం అకారం అనే మాటకు అ ఆ అని అర్థం చెప్పుకున్నాం. ఇందులో ఒకటి హ్రస్వమైన ఆకారం, మరొకటి దీర్ఘమైన ఆకారం అని చెప్పుకున్నాం. ఈ హ్రస్వమైన ఆకారం, దీర్ఘమైన ఆకారం పరస్పరం సవర్ణాలు. అంతేకాకుండా ఏ వర్ణానికి ఆ వర్ణం కూడా సమానమే కాబట్టి దానికది కూడా సవర్ణమే. దానికి హ్రస్వానికి దీర్ఘవర్ణం, దీర్ఘానికి హ్రస్వవర్ణం కూడా సవర్ణమే. అకారానికి అకారం సవర్ణం అట్లా. ఇక అసవర్ణం అంటే సవర్ణం కానిది, సమానమైన వర్ణం కానిది. ఏది సమానమైన వర్ణం కానిది అంటే అకారానికి ఈకారం సవర్ణం కాదు, అకారానికి మిగతా ఏ అచ్చులు సవర్ణాలు కావు. అట్లా అన్నమాట, వాటిని అసవర్ణాలు అంటారు. ఇక ఆదేశం, ఆగమం అని మరొక రెండు మాటలు కూడా సంధులు చదివేప్పుడు తెలుసుకోవాల్సినటువంటి మాటలు. ఆదేశం అని అంటే అక్కడ ఉండేటువంటి వర్ణాన్ని తొలగించి మరొక వర్ణం కనుక వచ్చి చేరితే దాన్ని ఆదేశం అని అంటారు. ఆదేశం శత్రువు వంటిది అని సూక్తి. శత్రువు అంటే ఒకడు శత్రువైన వాడు పక్కకు వచ్చి కూర్చుంటే ఇక్కడ కూర్చున్న వాడు లేసిపోతాడు, అట్లా అన్నమాట. ఇక ఆగమం అనేది మిత్రుని వంటిది. మిత్రుడు వచ్చి పక్కకు కూర్చుంటే మనం కొంత చోటు ఇచ్చి వాడిని కూర్చుండబెట్టుకుంటాం. అట్లా ఉన్నవర్ణాలన్నీ ఉండగా ఇంకా అదనంగా వర్ణం వచ్చి కనుక చేరితే దాన్ని ఆగమం అని అంటారు. ఇక ఇక్కడి నుండి అచ్ సంధులు చూడండి.
ఒక్కసారి మళ్ళీ ఈ అచ్చులని ఈ పట్టికలో కూడా చూడవచ్చు. మొట్టమొదట సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం. ఇందులో సవర్ణ దీర్ఘ సంధి అని 3 మాటలున్నాయి. ఇదంతా ఒకటే సమాస పదం. సవర్ణం అంటే ఏందో మీకు తెలుసు, సవర్ణ దీర్ఘం అంటే ఏందో మీకు తెలుసు. వాటికి సంబంధించిన సంధి అని అర్థం. ఈ పేరు ఇలా ఎందుకుంది అనేదాన్ని దీని చివరిలో చెప్పుకుందాం. మొదట ఈ పదాల్ని గమనించండి. దేశాధిపతి అనే పదం ఉంది. దీన్ని విడదీస్తే దేశ ప్లస్ అధిపతి. వీటిని మీకు సులువుగా అర్థం కావడానికి గాను ఆంగ్ల అక్షరాల్లో కూడా సూచించాను. మొదటి పదం చివరలో దేశ అన్నప్పుడు షకారం తర్వాత అ అనేటువంటి వర్ణం ఉంది. మీరు ఆంగ్ల వర్ణాల్లో గమనించండి. రక్తవర్ణంలో అంటే ఎరుపు రంగు వర్ణంలో ఉంది చూడండి అకారం. అంటే రెండవ పదం యొక్క మొదటి అక్షరం అధిపతి అన్నప్పుడు అ ఉంది. అంటే అకారానికి అకారం పరమైతే ఏం జరుగుతుంది చూడండి. దేశ ప్లస్ అధిపతి అ ప్లస్ అ. ఫలితం ఏమొచ్చింది? దేశాధిపతి అంటే అ ప్లస్ అ. ఈ రెండిటి స్థానంలో ఆ అనేటువంటి దీర్ఘం వచ్చింది. అ ప్లస్ అ అనే రెండిటి స్థానంలో ఆ అనే దీర్ఘం వచ్చింది. దాన్ని ఇక్కడ చివరి గడిలో సూచించడం జరిగింది చూడండి. అ ప్లస్ అ ఆ. ఇక ఈ పదం చూడండి. దేవాలయం అని ఉంది. దేవ ప్లస్ ఆలయం. ఇందులో మొదటి పదం చివరి వర్ణం అ, రెండవ పదం మొదటి వర్ణం ఆ అని. వీటిని ఈ రెండిటి స్థానంలో అ ప్లస్ ఆ అయినప్పుడు ఆ రెండిటి స్థానంలో ఆ అనేది వచ్చింది. దేవాలయం అని. దీన్ని ఇక్కడ అ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ అని సూచించడం జరిగింది. ఇది చూడండి. మహాగ్ని. మహా అన్నప్పుడు హాకు దీర్ఘం ఉంది ఆ అని. దానికి అగ్ని అని అకారం పరమైంది. ఆ అనే దానికి అపరమైంది. ఆ రెండింటి స్థానంలో మహాగ్ని అని ఆ ప్లస్ అ ఈజ్ ఈక్వల్ టు ఆ అయింది. మహాత్మా. మహా ప్లస్ ఆత్మ. మహా అన్నప్పుడు ఆ అనేది ఉంది. ఆత్మ అన్నప్పుడు ఆ అని ఉంది. ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు మహాత్మ. ఆ వచ్చింది. దీనివల్ల ఏం తెలుస్తుంది? ఒక హ్రస్వాకారం కంటే హ్రస్వాకారం పరమైన లేదా దీర్ఘాకారం పరమైన లేదా దీర్ఘ ఆకారం కంటే హ్రస్వాకారం పరమైన లేదా దీర్ఘాకారం పరమైన ఫలితం మాత్రం దీర్ఘమైన ఆకారం వస్తుంది అని. దీన్ని మరో మాటలో చెప్పాలంటే అకారానికి సవర్ణం పరమైతే, అంటే అ అనేది సవర్ణమే, ఆ అనేది సవర్ణమే. కాబట్టి అకారానికి సవర్ణం పరమైతే సవర్ణమైన దీర్ఘం అంటే ఆ అనేది. ఎందుకంటే సవర్ణమైన హ్రస్వం ఒకటి ఉంది, సవర్ణమైన దీర్ఘం ఉంది. ఆ సవర్ణమైన దీర్ఘం వస్తుంది ఆ రెండిటి స్థానంలో అనేది మనకు తెలుస్తుంది. అట్లే వీటిని చూడండి. ఈ పట్టికలో కూడా అదే విషయాన్ని మరొక్కసారి మననం కోసం సూచించడం జరిగింది. ఈ పదాలను చూడండి. కవీంద్రుడు
ఇందులో మొదటి పదం చివరిలో ఈ ఉంది, రెండవ పదం మొదట్లో ఈ ఉంది. ఆ రెండింటి స్థానంలో ఈ ప్లస్ ఈ అయినప్పుడు మొదటి పదం చివరిలో ఈ, రెండవ పదం మొదట్లో ఈ, ఆ రెండింటి స్థానంలో ఈ వచ్చింది. దీన్నే ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈగా సూచించడం జరిగింది. కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు. అట్లే కవీశ్వరుడు, కవి ప్లస్ ఈశ్వరుడు. ఇక్కడ మొదటి పదం చివరిలో ఈ ఉంది, రెండవ పదం మొదట్లో ఈ ఉంది. ఈ రెండింటి స్థానంలో ఈ వచ్చింది, కవీశ్వరుడు అని. కాబట్టి ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది. శచీంద్రుడు, శచీ ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ ఈ ప్లస్ ఈ వచ్చాయి, వస్తే ఆ రెండింటి ప్లేస్లో ఈ అనేది వచ్చింది. దాన్నే ఇక్కడ ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అని సూచించడం జరిగింది. గౌరీశుడు, గౌరీ ప్లస్ ఈశుడు. ఇందులో మొదటి పదం చివరిలో ఈ ఉంది, రెండవ పదం ప్రారంభంలో ఈ ఉంది. ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అయింది. ఇక్కడ కూడా ఇందాక మనం అకారంలో చెప్పుకున్నట్టే ఈకారానికి సవర్ణం పరమైనప్పుడు సవర్ణమైనటువంటి దీర్ఘం అంటే ఈ అనేది ఆదేశంగా వస్తుంది. వీటినే ఇక్కడ పట్టిక రూపంలో మళ్ళీ సూచించడం జరిగింది. వీటిని గమనించండి. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం, ఉ ప్లస్ ఉ, ఊ అయింది. గురు అన్నప్పుడు మొదటి పదం చివరిలో ఊ ఉంది, ఉపదేశం అన్నప్పుడు రెండవ పదం మొదటి అక్షరం ఊ ఉంది. ఈ రెండిటి స్థానంలో గురు అని ఊ వచ్చింది. అట్లే సింధూర్మి అనే పదం ఉంది. సింధు ప్లస్ ఊర్మి అన్నప్పుడు ఉకారానికి ఊ అనేది పరమైంది, దానికి ఫలితంగా ఊ అనేది వచ్చింది. వధూక్తం, వధూ ప్లస్ ఉక్తం. ఇందులో వధూ అన్నప్పుడు మొదటి పదం చివరిలో ఊ ఉంది, రెండవ పదం మొదట్లో ఉక్తం అని ఉ ఉంది, ఫలితంగా ఊ అనేది వచ్చింది. కాబట్టి ఊ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఊ. వధూర్జితం, వధూ ప్లస్ ఊర్జితం, ఊ ప్లస్ ఊ, దానికి ఫలితం ఊ. పితృణం, పితృ ప్లస్ రుణం. మొదటి పదం చివరిలో పితృ అన్నప్పుడు రు ఉంది, రి రు అచ్చురు. ఇక రెండవ పదం మొదట్లో రు ఉంది, రుణం అన్నప్పుడు అచ్చురు ఉంది. ఈ రు అనేదానికి రు పరం కావడం వల్ల దాని ఏమైంది, వాటి సవర్ణమైన దీర్ఘం రూ అనేది ఆదేశంగా వచ్చింది, పితృణం అని. వీటిని పరిశీలిస్తే కూడా మనకు తెలియదేంది, ఉకారానికి సవర్ణం పరమైతే సవర్ణమైన దీర్ఘం అంటే ఊ అనేది ఆదేశంగా వస్తుందని, రుకారానికి సవర్ణం పరమైతే రూ అని సవర్ణమైన దీర్ఘం వస్తుంది అని తేలింది. వీటినే ఇక్కడ మరొక్కసారి చూసుకోండి. ఆ తర్వాత వీటిని మనం సూత్రీకరిద్దాం. ఇంతవరకు మనం గమనించింది అకారానికి సవర్ణం పరమైతే సవర్ణమైన దీర్ఘం అంటే ఆ వస్తుంది అని, ఇకారానికి సవర్ణం పరమైతే సవర్ణమైన దీర్ఘం ఈ అనేది వస్తుందని, ఉకారానికి దాని సవర్ణం పరమైనప్పుడు దాని సవర్ణ దీర్ఘం అంటే ఊ వస్తుంది అని, రుకారానికి దాని సవర్ణం పరమైనప్పుడు
దాని సవర్ణమైన దీర్ఘం రూ అనేది వస్తుంది అనేది మనకు తెలిసింది. వాటిని ఈ పట్టికలో కూడా గమనించండి. అకారానికి అకారం హ్రస్వమైన దీర్ఘమైన, పరమైతే సవర్ణమైన దీర్ఘం ఆ, ఇకారానికి ఈ, ఉకారానికి ఊ, రుకారానికి రూ వస్తుంది అని మనం ఇందాక చెప్పుకున్న విషయాలనే మరొక్కసారి ఇక్కడ చెప్పడం జరిగింది. వీటిని మనం సూత్రీకరిద్దాం. పట్టికలో గనక చెప్పుకోవాలనుకుంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు. అ, అ, ఇ, ఉ, రు. వీటికి సవర్ణం గనక అపరమైతే సవర్ణ దీర్ఘం వస్తుంది అని చెప్పి, ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి ఉపకరిస్తుంది ఈ పట్టిక. లేదా ఆల్జిబ్రా సూత్రం వంటి సూత్రం చెప్పుకోవాలంటే అక్ ప్లస్ సవర్ణం ఈజ్ ఈక్వల్ టు సవర్ణ దీర్ఘం అని చెప్పుకోవచ్చు. అంటే అక్కునకు సవర్ణం పరమైతే సవర్ణ దీర్ఘం అని. ఇక పరీక్షలో రాసేందుకు గాను రాయాల్సినటువంటి సూత్రం ఇది. అ, ఇ, ఉ, రు వర్ణాలకు అవే అచ్చులు పరమైతే అంటే సవర్ణం పరమైతే అని అర్థం అన్నమాట. వాటి దీర్ఘం అంటే సవర్ణ దీర్ఘం అన్నమాట. ఏకాదేశం అవుతుంది. ఏకాదేశం అంటే రెండిటి స్థానంలో ఒకటే ఆదేశంగా వస్తుంది అని అర్థం అన్నమాట. ఆ, ఈ, ఊరు వర్ణాలకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది అని సూత్రం. ఈ సంధిలో సవర్ణమైన దీర్ఘం ఆదేశంగా వస్తుంది కాబట్టి ఈ సంధి పేరు సవర్ణ దీర్ఘ సంధి అయ్యింది. ఇక మనం అచ్చుకు అదే అచ్చుపరమైతే ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నాం. ఇక ఒక అచ్చుకు వేరే అచ్చుల పరమైతే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. వాటిలో గుణ సంధి. ఇది చూడండి, ఈ పదాలు గమనించండి. నరేంద్ర, నర ప్లస్ ఇంద్ర. అకారానికి ఇకారం పరమైంది. ఇక్కడ నర అన్నప్పుడు చివర్లో అకారం ఉంది, ఇంద్ర అన్నప్పుడు ఆ పదం యొక్క ఆరంభంలో ఈ ఉంది. అకారానికి ఇకారం పరమైంది అంటే ఆ అనే అచ్చుకు ఈ అనే అచ్చు పరమైంది, అసవర్ణం పరమైంది అనమాట. అకారానికి ఈ అనే వర్ణం గనక పరమైతే ఏమైంది? నరేంద్ర అని ఏ వచ్చింది. ఆ, ఈ రెండిటి స్థానంలో ఏ అనేటువంటి వర్ణం వచ్చింది. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. గణేశ, ఇక్కడ కూడా చూడండి, అ ప్లస్ ఈ. గణ అన్నప్పుడు అకారం, ఈశ అన్నప్పుడు ఈ. కాబట్టి అకారానికి ఈ పరమైతే ఇందులో ఏ వచ్చింది. అట్లే మహేంద్ర, మహా ప్లస్ ఇంద్ర. ఇందులో మొదటి పదం చివరిలో ఏముంది? ఆ ఉంది. రెండవ పదం మొదట్లో ఇ ఉంది. దాని స్థానంలో ఏమొచ్చింది? మహేష అని ఏ వచ్చింది. మహేంద్ర అని ఏ వచ్చింది. అట్లే మహేష అన్నప్పుడు కూడా అట్లే మహా ప్లస్ ఈష అని ఉన్నప్పుడు ఆ అనేదానికి ఈ అనేది పరమైనప్పుడు ఏ అనేటువంటిది వచ్చింది. ఈ సాధన వల్ల మనకు తెలిసిందేంటి? అకారానికి ఇకారం పరమైతే ఏ కారం వస్తుంది అని చెప్పి తెలుస్తుంది. ఇవి చూడండి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం. అకారంకి ఊ పరమైంది, ఉదయం అన్నప్పుడు ఊ పరమైంది. ఏమైంది దాని ఫలితం? సూర్యోదయం. సూర్యో ఓ అనేటువంటిది ఆదేశంగా వచ్చింది. దీనివల్ల ఏం తెలుస్తుంది? ఆకు ఊ పరమైతే ఓ వస్తుంది అని తెలుస్తుంది. అట్లే సముద్రోర్మి, సముద్ర ప్లస్ ఊర్మి. అకారానికి ఊ పరమైతే సముద్రోర్మి ఓ వస్తుంది. మహోదయం, మహా ప్లస్ ఉదయం. ఆ, మహా అన్నప్పుడు ఆ ఉంది, ఉదయం అన్నప్పుడు ఉ ఉంది. ఫలితం
మహోదయం ఓ వచ్చింది. గంగోర్మి గంగా ప్లస్ ఊర్మి గంగా ఆ ఊర్మి ఊ ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు గంగోర్మి ఓ దీర్ఘం. ఈ విధంగా ఏం తెలుస్తుంది ఈ సాధన వల్ల అంటే అకారానికి అది దీర్ఘం కావచ్చు హ్రస్వం కావచ్చు, ఉకారం పరమైతే అది దీర్ఘము కావచ్చు లేదా హ్రస్వము కావచ్చు, ఏదైనా సరే అకారానికి ఉకారం పరమైతే ఓ అనే వర్ణం వస్తుంది అనేది ఈ సాధన వల్ల తెలిసింది. ఇక్కడ చూడండి, ఈ విషయాలని మళ్ళీ చెప్పుకున్నాం. అయితే ఈ చివరి 2 వరుసలు చూడండి. దేవర్షి అనే పదం ఉంది. దేవ ప్లస్ ఋషి, అకారానికి రు అచ్చు రు పరమైంది. దాని స్థానం ఏమొచ్చింది? అర్ అనేది వచ్చింది. అట్లే మహర్షి మహా ప్లస్ ఋషి ఆ ప్లస్ రు అచ్చు రు, దాని స్థానంలో అర్షి అని అర్ వచ్చింది. ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు అర్ అని తేలుతుంది. ఈ విధంగా మనం ఇందాక చేసిన సాధన వల్ల అకారానికి ఈలు పరమైతే ఏ వస్తుందని, ఊలు పరమైతే ఓ వస్తుందని, రూరూలు పరమైతే అర్ వస్తుందని, లుల్లూలు పరమైతే అల్ వస్తుందని తెలుస్తుంది. పైన చెప్పిన ఉదాహరణల్లో లు పరమైనప్పుడు అల్ వస్తుందనే దాన్ని నిరూపించలేదు. ఈ అచ్చులు అనేటువంటిది వ్యవహారంలో లేదు కాబట్టి దాన్ని ఇక్కడ చెప్పడం జరగలేదు. దీన్ని మనం సూత్రీకరిస్తే ఇది పట్టిక రూపంలో ఆ లేదా ఆకు ఈ పరమైతే ఏ, ఊ పరమైతే ఓ, రూ పరమైతే అర్రని. దీన్నే సూత్రంగా చెప్పేది ఉంటే అకారానికి ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి. అట్లా అన్నమాట. అంటే ఈ స్థానంలో అకారానికి ఈ పరమైనప్పుడు ఆ రెండిటి స్థానంలో ఏ, అకారానికి ఊ పరమైనప్పుడు ఆ రెండిటి స్థానంలో ఓ, అకారానికి రు పరమైనప్పుడు ఆ రెండిటి స్థానంలో అర్ అనేవి ఆదేశంగా వస్తాయన్నమాట. అకారానికి ఈ ఊరు పరమైతే ఏమవుతుంది అనేది ఈ గుణసంధిలో మనం తెలుసుకున్నాం. అంటే ఈ గుణసంధి అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకుందాం. ఏ ఓ అర్ అనేవైతే ఉన్నాయో వీటికి గుణములు అని పేరు. సంస్కృత వ్యాకరణ పరిభాషలో గుణాలు అని పేరు. గుణాలు ఆదేశంగా వచ్చే సంధి కదా ఇది, కాబట్టి దీనికి గుణసంధి అని పేరు. ఇంతవరకు మనం అకారానికి ఈ ఊరు లు పరమైతే ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నాం. ఇక మరి ఏ ఐ ఓ ఔలు కూడా ఉన్నాయి కదా, అవి పరమైతే ఏం కావాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు దానికి సంబంధించిన వృద్ధి సంధి దాన్ని తెలుసుకుందాం. ఈ పదాలు చూడండి. ఏకైక, ఏక ప్లస్ ఏక. ఏక అన్నప్పుడు చివర్లో మొదటి పదం చివర్లో అ ఉంది. ఏక అన్నప్పుడు ఏ ఉంది. అకారానికి ఏ పరమైంది. పరమైతే ఏమైంది? ఏకైక ఐ వచ్చింది. అకారానికి ఏ పరమైతే ఐ వచ్చింది. అష్టైశ్వర్యాలు, అష్ట ప్లస్ ఐశ్వర్యాలు. మొదటి పదం చివర్లో అకారం ఉంది. అష్ట అన్నప్పుడు అకారం ఉంది. ఐశ్వర్యాలు అన్నప్పుడు ఐ ఉంది రెండవ పదం యొక్క మొదట. అంటే ఆ ప్లస్ ఐ అయినప్పుడు అష్టైశ్వర్యాలు ఐ వస్తుంది. అంటే అకారానికి ఏ పరమైన అయ్యే వస్తుంది, అకారానికి ఐ పరమైన అయ్యే వస్తుంది. వనౌషధి, వన ప్లస్ ఓషధి. వన అన్నప్పుడు మొదటి పదం చివర్లో అకారం ఉంది. ఓషధి అన్నప్పుడు మొదటి పదం ప్రారంభంలో ఓ ఉంది. అంటే అకారానికి ఓ అనేది పరమైంది.
మరి ఏం వచ్చింది? వనౌషధి అని ఔత్వం వచ్చింది. అంటే అకారానికి ఓ పరమైతే ఔ వస్తుందన్నమాట. ఈ ఉదాహరణ చూడండి. కృష్ణౌత్కంఠ్యం. కృష్ణ ప్లస్ ఔత్కంఠ్యం. అకారానికి ఔ పరమైంది. అకారానికి ఔ పరమైనప్పుడు ఏమైంది? కృష్ణౌత్కంఠ్యం అని ఔ వచ్చింది. ఈ సాధన వల్ల మనకేం తెలుస్తుంది? అకారానికి ఏ గాని ఐ గాని పరమైతే ఐ వస్తుందని, ఓ గాని ఔ గాని పరమైతే ఔ వస్తుందని మనకు తెలుస్తుంది. దీన్నే పట్టిక రూపంలో చెప్పడం జరిగింది. అలకు ఏ గాని ఐ గాని పరమైతే ఐ వస్తుంది ఫలితంగా. అట్లే ఓ గాని ఔ గాని పరమైతే ఔ వస్తుంది. ఇక దీన్ని సూత్రీకరిస్తే ఈ విధంగా పైన పట్టిక వేయడం జరిగింది, కింద సూత్రం చెప్పడం జరిగింది. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం ఏకాదేశం అవుతాయి. అట్లా ఇది సూత్రం. ఇందులో ఐ ఔ ఏవైతే ఉన్నాయో వాటికి వృద్ధులు అని పేరు. వృద్ధులు ఆదేశంగా వచ్చే సంధి కాబట్టి ఇది వృద్ధి సంధి అని దీనికి పేరు. ఇక ఇంతవరకు మనం ఏ వర్ణానికి ఆ వర్ణం పరమైతే ఏం జరుగుతుంది అనేది సవర్ణ దీర్ఘ సంధిలో చెప్పుకున్నాం. అకారానికి ఈ ఊరులు పరమైతే ఏమవుతుంది అనేది గుణసంధిలో చెప్పుకున్నాం. అకారానికి ఏ ఐ ఓ ఔలు పరమైతే ఏమవుతుంది అనేది వృద్ధి సంధిలో చెప్పుకున్నాం. మరి మిగిలినటువంటి ఈ ఊరు లు అనేటువంటి అచ్చులకి అసవర్ణ అచ్చులు అంటే ఇట్లా వేరే అచ్చులు కనుక పరమైతే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. సవర్ణాచ్చులు పరమైతే ఏమవుతుంది అనేది మనకు తెలుసు, సవర్ణమైన దీర్ఘమని, సవర్ణ దీర్ఘ సంధి అది. అలా కాకుండా అసవర్ణమైన అచ్చులు పరమైతే ఏమవుతుంది అనేది చూద్దాం. దానికి సంబంధించిందే యణాదేశ సంధి. అత్యాశ. ఇందులో అతి ప్లస్ ఆశ అని విడదీస్తే అతి మొదటి పదం చివరిలో ఏముంది? ఇకారం ఉంది. రెండవ పదం మొదట్లో ఏముంది? ఆశ అని ఆ వచ్చింది. ఫలితం ఏమైంది? అత్యాశ. ఆశ అట్లే ఉంది, ఇకారం స్థానంలో మాత్రం య అనేది వచ్చింది, యకారం వచ్చింది. దీనివల్ల ఏం తెలుస్తుంది? ఇకారానికి గనుక అసవర్ణమైన అచ్చు పరమైతే యకారం వస్తుంది. ఇది చూడండి. అత్యుత్సాహం. అతి ప్లస్ ఉత్సాహం. ఈ అనేదానికి ఊ పరమైంది. ఏమైనప్పుడు యు అయింది, అత్యుత్సాహం అని. అంటే ఇకారానికి అసవర్ణమైన అచ్చుపరమైతే దాని స్థానంలో యకారం వస్తుంది అనేది మరొక్కసారి తేలింది. గుర్వాజ్ఞ. గురు ప్లస్ ఆజ్ఞ. గురు అన్నప్పుడు ఏముంది? ఉకారం ఉంది మొదటి పదం చివరిలో. ఆజ్ఞ అన్నప్పుడు రెండవ పదం మొదట్లో ఆ ఉంది. ఫలితం ఏమైంది? గుర్వాజ్ఞ అని వా అని వచ్చింది, వా అని వచ్చింది. అంటే ఏమన్నట్టు? ఉకారానికి అసవర్ణమైన అచ్చుపరమైతే ఉకారం స్థానంలో వకారం వస్తుంది అని అర్థం. ఇంకో ఉదాహరణ చూడండి. అన్వీక్షణం. అను ప్లస్ ఈ క్షణం. ఉ అనేదానికి ఈ అనేది పరమైంది. అప్పుడు ఏమైంది? వి అయింది. అంటే ఏమన్నట్టు? ఉ అనే వర్ణానికి అసవర్ణమైన అచ్చుపరమైతే వ అనేది వస్తుంది. ఉ స్థానంలో వ కారం వస్తుంది అన్నమాట. ఇది చూడండి. పిత్రాజ్ఞ. పితృ ప్లస్ ఆజ్ఞ. పితృ అన్నప్పుడు అచ్చు రు ఉంది చివరిలో, దానికి పరంగా ఆ వచ్చింది. ఆ రెండింటి స్థానంలో రా అని వచ్చింది. ఆ రెండింటి స్థానంలో కాదు, మొదటి రు స్థానంలో ర అనేది వచ్చింది. ఆ అనేది అట్లే ఉంది. అయ్యి దీనివల్ల ఏం తెలుస్తుంది? ఈ వర్ణానికి అసవర్ణం పరమైతే
ఈ స్థానంలో యకారం వస్తుందని, ఉ వర్ణానికి అసవర్ణమైన అచ్చుపరమైతే ఉ స్థానంలో వకారం వస్తుందని, రు వర్ణానికి అసవర్ణం పరమైతే రు స్థానంలో రా వస్తుందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని పట్టికలో ఈ విధంగా కూడా చూడవచ్చు. ఈ ఉ రు అనే వర్ణాలకు అసవర్ణమైన అచ్చుపరమైతే య వ ర అనేవి ఆదేశంగా వస్తాయి. కింద సూత్రం చూడండి. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చుపరమైతే య వ రాలు ఆదేశం అవుతాయి. అది సూత్రం. ఇందులో య వ ర అనేటువంటి వర్ణాలకు ఎణ్ అని పేరు. ఎణ్ణులు అంటారు వాటిని. ఎణ్ణులు ఆదేశంగా వచ్చే సంధి కదా, కాబట్టి దీనికి యణాదేశ సంధి అని పేరు. ఇంతవరకు మీరు అచ్చులకు అవే అచ్చుల పరమైతే ఏమవుతుంది, వేరే అచ్చుల పరమైతే ఏమవుతాయి అనేదాన్ని తెలుసుకున్నారు. వాటిని ఒక్కసారి మనం మళ్ళీ మననం చేసుకుంటే ఆ ఈ ఊరు అనే వర్ణాలకు సవర్ణం పరమైతే సవర్ణ దీర్ఘం వస్తుందని, అకారానికి ఈ ఊరులు పరమైతే ఏవో అర్రులు వస్తాయని, అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ అవులు పరమైతే ఔకారం వస్తుంది అని, ఈ ఊరు అనే వర్ణాలకు అసవర్ణమైన అచ్చుక్రమైతే యావర అనేవి వస్తాయి అని మనం ఇంతవరకు నేర్చుకున్నాం. దీన్నే పట్టికలో మరొక విధంగా ఈ విధంగా కూడా చూడవచ్చు. దీంట్లో స్థూలంగా 2 విభాగాలు చేయడం జరిగింది. మొదటి విభాగంలో ఆ ఈ ఊరు అనే వర్ణాలకు సవర్ణం పరమైతే అంటే వాటికవే పరమైతే ఏం జరుగుతుంది అని చెప్పడం జరిగింది, సవర్ణ దీర్ఘ సంధి అని. ఇక రెండో దాంట్లో ఆ ఈ ఊరులకు వేరే వర్ణాల పరమైతే ఏమవుతాయి అనేది చెప్పడం జరిగింది. వాటిలో మళ్ళీ 2 విభాగాలు. అకారానికి గనక ఈ ఊరులు పరమైతే గుణసంధి అవుతుంది, అకారానికి గనక ఏ ఐ ఓ అవులు పరమైతే వృద్ధి సంధి అవుతుంది. అట్లనే ఈ ఊరులకు అంటే మిగిలిన 4 వర్ణాలకు అసవర్ణమైన అచ్చుపరమైతే యణాదేశ సంధి అవుతుంది. ఈ విషయాలు మీరు ఇంతవరకు చక్కగా తెలుసుకున్నారు. ఇక మీ పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి పదాలు చూడండి, చూసి వాటిని సాధన చేయండి. అంతేకాకుండా సంధులు సమాసాలు ఏ విద్యార్థులైతే చక్కగా అధ్యయనం చేస్తారో అభ్యసిస్తారో వాళ్ళకి తెలుగు పద్యాలు అర్థం చేసుకోవడంలో నేర్పు వస్తుంది. కాబట్టి చక్కగా సాధన చేయండి. మీకు తప్పకుండా సంస్కృతంలో తెలుగులో పదాలు పద్యాలు శ్లోకాలు అర్థమయ్యేటందుకు ఇది మార్గం సుగమం చేస్తుంది. శుభం భూయాత్.